భారతదేశంలో వలస పాలన కాలంలో విద్య 1498 నుండి 1947. ఈ కాలం అంటే భారతదేశ చరిత్రలో వలస పాలన కాలం. ఇది 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కో ద గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంతో ప్రారంభమైంది. ఆ తరువాత యూరోపియన్ శక్తులు వ్యాపారం, రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చివరికి బ్రిటిష్ వారు భారతదేశంపై ఆధిపత్యం సాధించి 1947 వరకు పాలించారు. కాలక్రమం 1498 వాస్కో ద గామా భారతదేశానికి రాక. పోర్చుగీసు వ్యాపారం ప్రారంభం. 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. బ్రిటిష్ వ్యాపారం ప్రారంభం. 1757 ప్లాసీ యుద్ధం. బెంగాల్పై బ్రిటిష్ ఆధిపత్యం. 1857 మొదటి స్వాతంత్ర్య యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగింపు. 1858 నుండి 1947 బ్రిటిష్ రాజ్. ప్రత్యక్ష బ్రిటిష్ పాలన, రాణి, పార్లమెంట్. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం. రాజకీయ మార్పులు. భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాల నుండి ఒకే బ్రిటిష్ పాలనలోకి మారింది. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి, స్వదేశ రాజుల అనుమతితో వ్యాపారాన్ని కొనసాగించారు. స్థానిక రాజులు ప్రజలలో ఉండే విభేదాలను ఉపయోగిస్తూ విడివిడిగా ప్రతి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1757లో ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటిష్ అధికారం ప్రారంభమై 1857 నాటికి దేశం మొత్తంగా వారి నియంత్రణలోకి వచ్చింది. ఆర్థిక మార్పులు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. భారతీయ వస్తువులను తక్కువ ధరకు కొని, తమ దేశంలో తయారైన వస్తువులను ఎక్కువ ధరకు అమ్మారు. సాంఘిక మార్పులు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగింది. కుల వ్యవస్థలో మార్పులు వచ్చాయి. క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు, కళాశాలలు స్థాపించి తమ మత సందేశం వ్యాప్తికి ప్రయత్నించారు. విద్యారంగంలో మార్పులు. ఈ కాలంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు, కళాశాలలు స్థాపించి తమ మత సందేశం వ్యాప్తికి ప్రయత్నించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా కొన్ని విద్యా మార్పులకు దారి తీసింది. భారతీయ జాతీయవాదులు స్వదేశ, జాతీయ విద్య కోసం ఉద్యమాలు జరిపి, సంప్రదాయ విద్య వర్సెస్ ఆంగ్ల విద్య అంశంపై చర్చలు జరిగాయి. చివరికి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం వేశారు. అయితే జాతీయవాదులు భారతీయ విలువలను, దేశభక్తిని, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వామి దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర తిలక్, స్వామి వివేకానంద వంటి నాయకులు ఈ మార్పు యత్నంలో భాగస్వాములయ్యారు. దీని ప్రభావం ఆంధ్ర ప్రాంతంలో కూడా కనిపించింది. ముస్లిం విద్యా పద్ధతిలో మక్తల విస్తరణ, స్వదేశీ విద్యా కేంద్రాల ఏర్పాటుతో పాటు 1498లో వాస్కో ద గామా అడుగుపెట్టిన నాటి నుండి పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశించారు. వీరి ద్వారా ఐరోపా మత సంస్థల రాక ప్రారంభమైంది. ప్రారంభంలో వ్యాపారానికి పరిమితమైన ఈ రాక, కాలక్రమంలో ముఖ్యంగా ఆంగ్లేయులు తమ రాజ్యాన్ని స్థాపించేందుకు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న విద్యా విధానాన్ని మన దేశంలో అంకురార్పణ చేసింది. క్రైస్తవ మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల స్థాపనతో పాటు స్థానిక భాషలలో క్రైస్తవ గ్రంథాల అనువాదం జరిపారు. తరువాత రాజకీయ కారణాల వలన కంపెనీ తన విద్యా విధానంలో మత తటస్థతను పాటించడానికి మార్పులు చేసుకుంది. బెంగాల్లో స్వదేశీ విద్యా సంస్థలు ఉండి, ఉపాధ్యాయులకు తక్కువ గౌరవభృతి ఇచ్చేదని ఆడమ్స్ నివేదికలో తెలిపింది. ఇక్కడి పాఠశాలలతో పాటు ఇస్లామిక్ విద్యను ప్రోత్సహించే మక్తల కార్యక్రమాలు కూడా సమాంతరంగా కొనసాగాయి. ఆగ్రాలో పర్షియన్ పాఠశాలల్లో ఉర్దూ, హిందీ, గణితం వంటి భాషల్లో పాఠ్యాంశాలు నేర్పించబడతాయని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఆంగ్ల విద్య ప్రోత్సాహం, ప్రజల నిరుపేదత మరియు ఉపాధ్యాయులకు గౌరవభృతిని ఇవ్వకపోవడం వలన స్వదేశీ విద్యా పాఠశాలలు నిరుత్సాహంలో పడిపోయాయి. మధ్యయుగాల్లో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారి భాషల్లో పాఠశాలలు స్థాపించడంతో పాటు ఆంగ్లేయుల ప్రభావం వల్ల తరువాత కాలంలో ఆంగ్ల విద్యా పాఠశాలలు మాత్రమే నిలిచాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాస్, 1718లో బొంబాయి, 1731లో కలకత్తాలో, తదనంతరం తంజావూరు, కాస్పూర్ వంటి ప్రాంతాల్లో సైనిక, ఆంగ్లో
ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు ఏర్పడినవి. ఈ పాఠశాలల్లో క్రైస్తవ విశ్వాసాలను బోధించేవారు, కాని కంపెనీ ప్రత్యక్షంగా విద్యా వ్యాప్తికి బాధ్యత వహించలేదు. జర్మన్ మిషనరీ సావర్డ్, మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభించి, తరువాత జాన్ ములివావ్ ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. 18వ శతాబ్ద మధ్యకాలంలో ఇంగ్లీష్ పాఠశాలల ఏర్పాటుతో ఆంగ్లం, గణితం, తమిళం మరియు క్రైస్తవ విశ్వాసాన్ని బోధించడం ప్రారంభమైంది. 1766లో మిసెస్ కాంప్బెల్ అనాథ స్త్రీల కోసం మానిటోరియల్ పద్ధతిలో పాఠశాల ప్రారంభించడంతో పాటు 1719లో బొంబాయిలో యూరోపియన్ ప్రొటెస్టెంట్ల పిల్లల కోసం పాఠశాలల స్థాపన జరిగింది. 1781లో కలకత్తాలో మదర్సా స్థాపన, 1791లో కాశీ సంస్కృత విద్యా కార్యక్రమాలు జరగడం. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడిగా పరిగణించే చార్లెస్ గ్రాంట్ 1792లో భారతీయులకు ఇంగ్లీష్ విద్యా ప్రాధాన్యతను సూచిస్తూ బ్రిటిష్ పార్లమెంటులో అబ్జర్వేషన్స్ పేరిట చిన్న పుస్తకాన్ని సమర్పించి ఇంగ్లీష్ భాష మరియు క్రైస్తవ మత వ్యాప్తి అనే 2 మార్గాలను ప్రతిపాదించారు. తరువాతి ప్రతిపాదనలో నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవిలాంటిది అని పేర్కొని విల్బర్ ఫోర్స్ సహా ఇతర సభ్యుల ద్వారా 1813 చార్టర్ చట్టంలో సూచనలు ప్రతిబింబించబడ్డాయి. 1811లో గవర్నర్ జనరల్ మింటో కూడా ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినప్పటికీ పూర్తిగా అమలు కాని సూచనలు ఉన్నాయి. ఈ కాలం భారతదేశ చరిత్రలో ఒక సంక్లిష్టమైన మరియు ముఖ్యమైన కాలం. ఇది భారతదేశం యొక్క ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.